అన్న గుడ్ మార్నింగ్. అనే ఒక స్టూడెంట్ అడిగారు. మనము యూనివర్సిటీ కిర్గిస్థాన్‌లో చేస్తున్నాం కదా! అందులో ఇప్పుడు ఇండియా నుంచి అడ్వైజర్ వచ్చింది. సో, అక్కడ బడ్జెట్ ఎంత? అకామిడేషన్ ఎలాగా? మెస్ ఫీజ్ ఎలాగా? కొంచెం నాకు చెప్పండన్న. కొంచెం స్టూడెంట్‌కి చెప్పాలి. ఓకే. హాయ్ శైలు. వెల్కమ్ టు ఫ్లయింగ్ ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్. లేటెస్ట్‌గా లాస్ట్ మంత్ మనకి కిర్గిస్థాన్ యూనివర్సిటీస్ గురించి మన ఇండియన్ స్టూడెంట్స్కి అడ్వైజరీ వచ్చింది. ఆ అడ్వైజరీ ఏంటంటే కొన్ని యూనివర్సిటీస్కి 6 years అక్రెడిటేషన్ ఇచ్చింది, కొన్ని యూనివర్సిటీస్కి 1 year అక్రెడిటేషన్ ఇచ్చింది. అంటే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ఏంటంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ బట్టి మీరు 6 years యూనివర్సిటీలో ఉన్న జాయిన్ అవ్వచ్చు, 1 year అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీలో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అది మీ రిస్క్. బట్ మనం చేసే యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్థాన్ వచ్చేసి టోటల్గా 6 years అక్రెడిటేషన్ ఉంది. వన్స్ స్టూడెంట్ స్టార్ట్ ఎంబీబీఎస్ స్టార్ట్ కాగానే 6 years వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. యూనివర్సిటీ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి కానీ, అలాగే ఎంబసీ నుంచి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాంటి యూనివర్సిటీ మనం టైఅప్ అయి ఉన్నాము. మన ఫ్లయింగ్ టైఅప్ అయి ఉంది. ఇంకా యూనివర్సిటీ డీటెయిల్స్లోకి వెళ్తే ఆ యూనివర్సిటీ వచ్చేసి గవర్నమెంట్ యూనివర్సిటీ. ఇప్పటి వరకు 1000 స్టూడెంట్స్ ఆల్రెడీ ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఇది ప్రీమియం యూనివర్సిటీ. ఇది క్యాపిటల్ బిష్కెక్లో ఉంది. కిర్గిస్థాన్ క్యాపిటల్ ఏదైతే ఉందో బిష్కెక్లో ఉంది. జస్ట్ 2 hours ఫ్రమ్ కనెక్టివిటీ పరంగా చూస్తే 2 hours ఫ్రమ్ న్యూఢిల్లీ. ఓకే. అండ్ ట్యూషన్ ఫీకి వస్తే కనుక ట్యూషన్ ఫీ వచ్చేసి ఎవ్రీ ఇయర్ $5,000 ట్యూషన్ ఫీ ఉంటుంది. అదే కనుక అదే 28 lakhs ట్యూషన్ ఫీజు ఉంటుంది. ఇంకొక 14 lakhs వచ్చేసి అకామిడేషన్ కానీ, అలాగే వీసా, మెస్ ఛార్జెస్ అవన్నీ కలిపి ఉంటాయి. కాబట్టి అరౌండ్ 40 lakhsలో మనము ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్థాన్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఎఫ్ఎంజీఈ కనుక వస్తే కనుక ఎఫ్ఎంజీఈ వచ్చేసి 25% ఉంది ఈ యూనివర్సిటీకి. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఒక బ్యాచ్ ఎఫ్ఎంజీఈ కంప్లీట్ చేశారు. దిస్ ఈస్ ద బెస్ట్ యూనివర్సిటీ ఇన్ కిర్గిస్థాన్. ఎవరైనా ఉంటే అడ్మిషన్స్ కొరకు మా ఫ్లయింగ్ ఎంబీబీఎస్ని సంప్రదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.